భారత్ చైనా మధ్య స్థిరమైన సంబంధాలు నెలకొనాలన్న ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని వ్యాఖ్య. ఉత్తరాఖండ్లోని రిషికేశ్, రాజస్థాన్లోని కరౌలీలో ప్రధాని మోదీ ప్రచారం. దేశ సమస్యకు కాంగ్రెసే కారణమని మండిపాటు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. పూలే ఆశయాలను చాటి చెబుదామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండో రోజు కొనసాగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర. అంబర్పేట నియోజకవర్గంలో విస్తృత ప్రచారం. బహుజనులు అన్ని రంగాల్లో సమానత్వం సాధించడమే పూలేకు ఇచ్చే ఘన నివాళి. సబ్బండ వర్గాలకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడి. మహబూబ్ నగర్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా పోలీసుల దర్యాప్తు వెల్లడించిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ 10 రోజుల కస్టడీకి కోరే అవకాశం. మల్లికార్జున ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం. సైనిక్ స్కూళ్ల ప్రైవేటీకరణ లేదని స్పష్టీకరణ. సినీ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం. గౌరవ డాక్టరేట్ ప్రకటించిన చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ. దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. భక్తి ప్రపత్తులతో జరుపుకున్న మైనారిటీలు. గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ. బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత రోహన్ గుప్తా. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తుందన్న రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహాయం చేస్తామని వెల్లడి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం.